number cannot be reached now. పువ్వ పువ్వ అంటాడు ఆటో అప్పారావు, పిపి నొక్కెత్తాడు స్కూటర్ సుబ్బారావు. రా రా రా, నా బతుకుని గొగ్గిపోలు చేసావు కదరా. అరే నేనేం చేశాను రా? స్వప్న కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంతా నీ వల్లే ఎదవా. అందరి పేర్లు చెప్పి స్వప్న పేరు చెప్పలేదు. పైగా అది నూరేసుకొని పడిపోతుంది గయ్యాలి అన్నావు. బ్రేకప్ చెప్పు అన్నావు. పెంట చేసావు కదరా. అదేంటి మామా, నేను చెప్పినవన్నీ నిజాలే కదరా? నిజాలు? నువ్వు పెద్ద సత్యహరిచంద్రుడు అని అన్ని నిజాలు చెప్పడానికి మొత్తం తగలబెట్టేసావు కదరా. పోనీ ఇప్పుడు వెళ్ళి నేను పొద్దున్న చెప్పిన అబద్ధాలు ఏదో సరదాగా చెప్పాను చెప్పనా? నువ్వు ఆవేశపడకరా. ఇప్పటికే తగలబెట్టింది చాలు. నా చావు నేను చేస్తా. అయినా మామా నువ్వు అన్ని బాగానే మేనేజ్ చేస్తావు కదరా, ఎలా దొరికిపోయావు? మేనేజ్ చేసేంత స్కోప్ లేదురా అక్కడ. ఒకరు తర్వాత ఒకరు రోడ్లు దింపుతూనే ఉన్నారు. లైట్ తీసుకో మామా, ఏం కాదు, తనే కాల్ చేస్తుంది రేపు మార్నింగ్. నువ్వేంటి ఇక్కడ? నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ముందు వెళ్ళి ఇక్కడ నుంచి, తర్వాత మాట్లాడదాం. నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు చెప్పు. ఎందుకు లిఫ్ట్ చేయాలి? ముందు వెళ్ళి ఇక్కడ నుంచి. ఏమైంది స్వప్న? ఎందుకు మాట్లాడట్లేదు నాతో? నీ టాలెంట్ మొత్తం తెలిసాక ఎలా మాట్లాడాలి? టాలెంటా? ఏం టాలెంట్? నాకే టాలెంట్ తెలీదు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు అంటున్నావు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఫ్రెండ్ని కలవడానికి. ఫ్రెండా? ఎవరు? నీకెందుకు? సరేలే, నేనే చూస్తా ఆ ఫ్రెండ్ ఎవరో. నో, వెళ్ళు అర్జెంటుగా. స్వప్న రై, దిస్ ఈస్ వరుణ్ అండ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. మీ మమ్మీ నీకు డైరీ మిల్క్ అంటే ఇష్టమని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. నువ్వు డైరీ మిల్క్ తినవు కదా, కిట్ క్యాట్ తింటావు కదా. ఆగు. ఓ అవునా? మరేం మీ మమ్మీ నీకు డైరీ మిల్క్ ఇష్టమని చెప్పారు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం కిట్ క్యాట్ తెస్తాలే. నేనెందుకు ఇవ్వడం? నేను డైలీ ఇస్తున్నానుగా. నువ్వు డైలీ ఇస్తావా? అసలు నువ్వెవరు బ్రో? తినువా ఫ్రెండ్ హరి. ఓ నైస్ టు మీట్ యూ బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కొంచెం పక్కెళ్తారా? మీరు కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. మీన్ వైల్ యూ జస్ట్ హ్యావ్ ఏ కాఫీ. ఆర్డర్ చేయనా? పర్సనల్గా మాట్లాడుకోవాలా? ఎందుకు? అంటే పెళ్లి చూపులు అంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి కదా బ్రో, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. పెళ్లి చూపులా? స్వప్న నాకు చెప్పనే లేదే. అయినా ఎవడైనా చేశాడు ఇది? నువ్వెందుకు వచ్చావు? అయినా నీకెందుకు చెప్పాలి బ్రో? పెళ్లి చూపులు మా ఇద్దరికైతే మాకు చెప్తే సరిపోతుంది కదా. బ్రో చాలా ఎక్సైట్ అవుతున్నట్టు ఉన్నాడు. ఎక్సైట్ కాదు, ఇరిటేట్ అవుతున్నాను. హరి అరవకు, కూర్చో. మా మమ్మీ అరేంజ్ చేసింది. మన ఇద్దరి గురించి చెప్పలేదా? మన గురించా? ఏం చెప్పాలి బ్రో? ఏం లేదు వరుణ్. హరి నువ్వు ఆప్ ఇంకా. సరే మాట్లాడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. మాట్లాడుకోవాలా? నువ్వెక్కడే ఉంటావా? అప్పుడు ఈ పెళ్లి చూపులు అవ్వవు, పిచ్చి చూపులు అవుతాయి. చివరికి ఇంక నీకు మిగిలే వాగేలే. హరి నువ్వు ఆగింకా, వెళ్ళి ఇక్కడ నుంచి. నేను వెళ్ళను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లెట్స్ టాక్ స్వప్న. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? వైట్. అవునా? నిజమా స్వప్న? నీకెలా తెలుసు బ్రో? ఫ్రెండ్స్ కదా, తెలుసు. ఇట్స్ ఓకే. నీకు ఇష్టమైన ఫుడ్? అది పారడైజ్ బిర్యానీ. నిజమా? హో, ఫ్రెండ్స్ కదా, ఫుడ్ హ్యాబిట్స్ తెలుస్తేలే. నీ హాబీస్ ఏంటి? ఇప్పుడేంటి? స్వప్న గురించి మొత్తం తెలుసుకోవాలా? డైలీ ఏం చేస్తుందో కావాలా? ఓకే విను. డైలీ మార్నింగ్ 7 o'clock లెగుస్తుంది. లెగ్గానే నాకు మెసేజ్ చేస్తుంది. రిప్లై ఇవ్వలేదనుకో 8కి కాల్ చేస్తుంది. అప్పుడు లెగుస్తాను నేను. 9కి తన్ని పిక్ చేసుకొని 10కి వాళ్ళ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఆ పక్క స్ట్రీట్లోనే మా ఆఫీస్. మళ్ళీ 1 o'clockకి లంచ్కి కలుస్తాం. లంచ్ చేసేసి 2కి డ్రాప్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ 4కి అలా కలుస్తాం. టీ కాఫీలు తాగి కాసేపు మాట్లాడుకుంటాం. 6:30కి పిక్ చేసుకుంటాను. మళ్ళీ అలా బయటికి వెళ్ళి కాసేపు తిరిగేసి అంతా అయ్యాక
మళ్ళీ నైట్ 10 o'clock ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మళ్ళీ కాల్ చేస్తుంది. 12 వరకు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత పడుకుంటాం. చాలా? ఇంకేమన్నా చెప్పాలా? ఎందుకు బ్రో ఇన్నిసార్లు కలుస్తున్నావు? ఓరి పిచ్చినా, మేమిద్దరం లవర్స్ రా. లవర్సా? ఏంటి స్వప్న, మీరిద్దరు లవర్సా? నాకెందుకు చెప్పలేదు? అది సారీ వరుణ్, అసలేం జరిగిందంటే స్వప్న, వీడికేంటి సారీ చెప్పేది? నువ్వు ఆగు హరి, ఇదంతా నీ వల్లే. స్వప్న ఏంటిది? నీ లవర్ని తీసుకుని పెళ్లి చూపులకు వస్తావా? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? అనుకోవడానికి ఏముంది? ఈ పెళ్లి చూపులు స్టార్ట్ అయినప్పుడే చెప్పా, పెళ్లి చూపులు అయ్యేలోపు నువ్వు పిచ్చి చూపులు చూసుకుంటూ వెళ్తావని. నువ్వే జోక్ అనుకున్నావు. హరి స్టాప్ ఇట్. వరుణ్ ప్లీజ్ సారీ, కూర్చో. నో నీట్, నేను వెళ్తా. టైర్ వరుణ్. వెళ్ళి మనకెందుకు? వరుణ్ ఆగు ప్లీజ్. మన ఇద్దరి మధ్య వాడేందుకు బొక్క? వరుణ్ ప్లీజ్ ఆగు. వరుణ్ స్వప్న, మన ఇద్దరి మధ్య వాడేందుకు? నీదేం పోయేదుంది? వాడు వెళ్ళి మా మమ్మీకి చెప్తాడు. చెప్తే చెప్పని, ఎలాగో మనమే చెప్దాం అనుకున్నాం కదా. నేనేమనుకోలేదు. అదేంటి స్వప్న అలా అంటావు? ఇంకేమనాలి నువ్వు చేసే పనులకి? పనులా? నేనేం చేశాను? అయినా నువ్వు చేసిన దానికన్నానా? చెప్పకుండి పెళ్లి చూపులు ఇవన్నేంటి? అయినా నీకు నేనెందుకులే, నీకు చాలా మంది ఉన్నారుగా. బా, వాళ్ళేదో ఊరికే అన్నారు, ఇంక వదలవా దాన్ని? అయినా చిన్నదానికి పెళ్లి చూపుల వరకు వచ్చావు. నేనేం రాలేదు, మా అమ్మ ఎప్పటి చంపుతున్నది. ఇంకా నేను గట్టిగా అడిగేసరికి ఎలాగో నీ మీద కోపంగా ఉన్నానని వచ్చా. కోపంగా ఉన్నావని వాడితో పెళ్లి చూపులు కొప్పేసుకుంటావా? ఇవన్నీ వద్దులే, మనమే మీ ఇంటికి వెళ్ళి ఇంట్లో చెప్పేద్దాం. ఏం అక్కర్లేదు, వాడి పాటికి చెప్పే ఉంటాడు. పర్లేదులే, నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నువ్వు కూల్ అవ్వు ఫస్ట్. నేను కూల్గానే ఉన్నా. అసలు ఈ పెళ్లి చూపులు నాకేం ఇష్టం లేదు. ఓకేలే, కూల్, నేను చూసుకుంటానులే. హాయ్ స్వప్న. హాయ్ హరి. హాయ్. ఇదేంటి ఇక్కడ? చచ్చాన్రా బాబోయ్. అంతా సెట్ చేసావా? ఓకేనా? ఏంట్రీతో ఇలా వచ్చావు? 1 minute హరి. స్వప్న ఒకసారి ట్రావే. ఏంటి వీళ్ళిద్దరూ పక్కకెళ్తున్నారు? ఏంటి రీతు, పక్కకెందుకు రమ్మన్నావు? హరితో మాట్లాడమన్నా మాట్లాడావా? లేదు. ఇప్పుడు మాట్లాడవే. మాట్లాడను. ఎందుకే అలా అంటావు? ఏం లేదు. ప్లీజే, నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయవే. రీతు నేను మాట్లాడలేను, నువ్వే మాట్లాడుకో. నేనా? భయంగా ఉందే. అయితే వద్దులే, మాట్లాడకు, వద్దులే. ఏంటి అలా అంటావు? నేను వెళ్తున్నా. స్వప్న, స్వప్న ఆగు. ఏమేం స్వప్న, రీతి ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు, నువ్వే అడుగు. హరి, నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ హరి. హే స్వప్న. హరి,